ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఎవరికి ఓటు వేశారనేది చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఫైనలిస్ట్ కూడా అయిపోయారనమాట. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగలేదు. ప్రోమోలో చూసినట్టు సంజన గారు, తనుజ గారు, ఎమాన్యుల్ గారు వీళ్ళు ముగ్గురికి అయితే పూల్ టాస్క్ జరిగింది. అందులో సంజన గారికి తక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఇమ్యూనిటీ టాస్క్ నుంచి అవుట్ అనమాట. దాని తర్వాత ఏమైందంటే బెలూన్స్ టాస్క్ అయ్యింది ఎమాన్యుల్కి ఇంకా తనుజ గారికి. ఇద్దరు హ్యాండ్స్ యూజ్ చేయకుండా మౌత్తో వచ్చే ఎయిర్తో ఆ బెలూన్స్ని సంథింగ్ ఒక పైప్ లాగా ఉంటుందన్నమాట, అలా ఫామ్ చేయాలన్నమాట. సో ఈ టాస్క్లో ఇద్దరు 10-10 చేశారనమాట. సో ఈక్వల్. సో మళ్ళీ టాస్క్ పెట్టారనమాట. అదేంటంటే వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అనమాట. ఇది ఒక సపోర్టింగ్ టాస్క్. ఇందులో తనుజ ఇంకా ఎమాన్యుల్ వీళ్ళిద్దరికీ జరిగింది, ఎందుకంటే వీళ్ళిద్దరే చివరి వరకు ఉన్నారు కాబట్టి. సో తనుజ గారు ఓన్ దిస్ టాస్క్ అండ్ లీడ్లో వచ్చారనమాట. పాయింట్స్ ఎక్కువ తనుజ గారికి వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత తనుజ గారికి కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలిచారనమాట. సో మీరు లీడ్లో ఉన్నారు కదా, మీకు మనీ కావాలా ఆర్ ఇమ్యూనిటీ కావాలా అని అడుగుతారనమాట. సో తనుజ ఏమంటుందంటే నాకు బోత్ వద్దు, ఓట్ బ్యాంక్ కావాలి, ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ఆడియన్స్ ఓటింగ్ అండ్ గెట్ సేవ్డ్ బై డెమ్ ఇన్ దిస్ వీకెండ్ అని చెప్తుందనమాట. ఒకవేళ బై ఛాన్స్ నేను డేంజర్ జోన్లో ఎలిమినేట్ చేసినా నేను వెళ్ళిపోతాను అనమాట, ఎందుకంటే ఆడియన్స్ ఓట్ వేశారు కనుక నాకు ఇమ్యూనిటీ అండ్ అమౌంట్ రెండు వద్దు అని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.